హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వంగవీటి ఆశా కిరణ్ గత 2-3 రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు. ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చారు. రంగానాడు కార్యక్రమం నిర్వహణ ద్వారా మళ్ళీ ఒక రకంగా రాజకీయ యవనికలు కుల సమీకరణాలు మారబోతున్నాయా, రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా, ఏం జరగనుంది అన్న ఉత్కంఠనైతే రేపిన పరిస్థితి. మరి ఏంటి ఈ ఆశా కిరణ్, ఎవరికి ఆశాజ్యోతి కాబోతున్నారు, ఎవరి ఆశాకిరణం కాబోతున్నారు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్, ఆశా కిరణ్ గారు చాలా అంటే ఒకటి వాస్తవం, ఆశా కిరణ్ గారు స్పీచ్ అయితే బాగా మాటకారితనం అయితే ఉంది. చక్కగా మంచి స్పీచ్ అయితే ఇవ్వగలిగారని నేను భావిస్తా ఉన్నా. సో ఆ స్పీచ్లో కొంత వాడి వేడి చూపించారు. సందర్భమా అసందర్భమా పక్కన పెడితే వాడి వేడి చూపించారు. రంగా గారి కూతురు ఇక్కడ, అదే బ్లడ్, అదే పౌరుషం అంటూ మాట్లాడారు. సో ఇంతకీ ఉన్నట్టుండి ఈ ఆశా కిరణం ఎందుకు ఉద్భవించింది, ఎందుకు ఉదయించింది ఈ ఆశా కిరణం, ఎవరి కోసం ఈ ఆశా కిరణం ఉదయించింది, ఎవరి వైపు వెలుగులు ఇవ్వబోతోంది, ఏంటి విషయం చెప్పండి. కరెక్టే సార్. నేను కిరణ్ గారు, మీరు చెప్పిన టాపిక్లో ఆశా కిరణం రాజకీయాల్లో వచ్చి రంగారాధ మిత్రమండలికి సపోర్ట్ చేసి ఆమె మాట్లాడే స్వేచ్ఛ ఆమెకుంది. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కూతురుగా. కాకపోతే ఇక్కడ తన తండ్రి చనిపోయిన తర్వాత 37 సంవత్సరాలు దాటిన అదే ఇది ప్రజల్లో ఉండిపోయాడు, లైవ్లో బతికే ఉన్నాడు మా నాన్న అని చెప్పిన ఆమె 2019-2024 మధ్య ఈ ఆశా కిరణ్ ఏమైంది, ఎక్కడున్నారు? ఒకవైపు రాధా గారు అదే టీడీపీ పార్టీలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా అటు వైసీపీకి, టీడీపీకి, జనసేనకి మా నాన్న ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మా నాన్న పేరు ఎందుకు పెట్టలేదు కృష్ణా జిల్లాకి అని చెప్పి అన్నారు సార్. ఎందుకు పెట్టలేదనే మాట 2019-2024 మధ్య ఎందుకు అడగలేదు అనేది యాజ్ ఎ విశ్లేషకుడిగా కావచ్చు, యాజ్ ఎ కామన్ మ్యాన్ కావచ్చు, యాజ్ ఎ లామెన్ కావచ్చు, నేను కూడా అడుగుతున్నాను. ఏమంటారు సార్? అంతే కదండి. 5 సంవత్సరాల్లో చాలా పోరాడారు, అనేక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఇప్పుడు అడగాల అంశాన్ని, వేడి మీద ఉన్నప్పుడు అడగాలి. పేర్లు ప్రకటిస్తున్నప్పుడు మీ లాబింగ్ ఏది? రాధారంగా మిత్రమండలి ఏమైంది? జిల్లాలు ప్రకటిస్తున్న సందర్భంలో ఒక కసరత్తు జరుగుతోంది. కృష్ణా జిల్లాని 2గా విడదీస్తున్నారు. మచిలీపట్నం కేంద్రంగా ఒకటి, విజయవాడ కేంద్రంగా ఒకటి అన్నప్పుడు కనీసం రాధారంగా మిత్రమండలి ఇప్పుడు గట్టిగా మీరు మాట్లాడుతున్నారే, ఏమైపోయారు మీరు? ఆ రోజు మీరు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా, జరగకపోతే ఒక హెజిటేషన్ చేయాలా? మీరు ఏమీ చేయలేదు కదా. అప్పుడు ఏమీ చేయకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం మీకు ఆయన ఏమి నిర్ణయాలు తీసుకున్నా సమ్మగా ఉంటుంది, ఇప్పుడు మాత్రం మాట్లాడతారా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మనసులో ఉన్న మాట అది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళు చాలామంది కాపు లీడర్లు ఉన్నారు. రిప్రజెంటేషన్లు కూడా ఇల్లు పోయి కొంత అక్కడక్కడ ఇచ్చారు, విజయవాడ నుంచి అట్లా ఇచ్చినా కానీ ఎందుకు చేయలేదు? అది కరెక్ట్ కాదు కదా. మరి అప్పుడేమో బలవంతానే మీరేమీ బయటికి రాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకవైపు రాధా సైలెంట్గా అయిపోయాడు. తర్వాత అయినా కానీ తూర్పుగోదావరిలో తోట త్రిమూర్తి గారు పిలిస్తే విగ్రహావిష్కరణకి వెళ్ళారు. ఆయన అందరితో సౌమ్యంగా ఉంటా అతను అలానే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి తెర వెనక ఎందుకు ఆశా జ్యోతిలాగా ఈ ఆశా కిరణ్ వచ్చిందనేది చాలామంది మనసులో ఉన్న మాట. మరి ఏదేమైనా కానీ ఇప్పుడు ఎవరిని ఇది చేయడానికి వచ్చారు అంటే కాపుకులు 22% ఉండి ఈ రాష్ట్రంలో యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. మీరు గతంలో కూడా తెలుసు కదా. మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆ దిశగానే ఆ పరిస్థితులు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి దాదాపు 95% సపోర్టుగా ఇటు జనసేనని, అటు బీజేపీకి, టీడీపీకి ఓట్లు వేయబట్టే ఈరోజు కూటమి కూడా మంచి ఇదిలో వెళ్ళింది. కాబట్టి ఈ ప్లేస్లో ఏ రోజు కూడా కూటమి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రంగా గారి విషయంలో ఎప్పుడు దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్ వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు అవ్యాజమైన ప్రేమ ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని ట్వీట్ చేయడం కావచ్చు, ఇవాళ పేర్ని నాని గారు అంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో మీరు చూస్తే కనుక సో చాలా వాళ్ళు ఏదో ఒక యుద్ధం చేసి వంగవీటి రంగా గారికి నివాళులు అర్పించడానికి ర్యాలీగా బయలుదేరారు, అది ఇది అని చెప్పేసి వంగవీటి రంగా గారికి సంబంధించి వరుసగా 4-5 పోస్టులు చేశారు ట్విట్టర్లో.
సో ఏమిటి అంటే అటువైపు ఆ, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులేమో ఆశా కిరణ్ రాకను చాలా ఆహ్వానిస్తూ ఆమె ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలి అన్నారు కాబట్టి కాపులకు రాజ్యాధికారం కావాలంటే ఆల్టర్నేటివ్ ఫోర్సు ఆశా కిరణే అని ప్రొజెక్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్ మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వచ్చాడు రాజకీయాల్లోకి, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత సోషల్ ఈక్వేషన్స్లో వచ్చాడు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సమాజంలో రాజ్యాధికారంగా దూరంగా ఉన్న సప్రెస్డ్ గ్రూప్స్ 89% కలిసి రాజ్యాధికారం రావాలి, ఏ ఇద్దరి చేతుల్లో ఉండకూడదు అనేది అటు చిరంజీవి గారు చేసిన ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చినప్పుడు తన శక్తి లేనప్పుడు టీడీపీతో కలిసి ఇప్పుడు వెళ్ళి అధికారంలో భాగమయ్యారు. ఎప్పుడుకి వచ్చింది? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో కాపులకి ఒక అధికారం చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానంగా ఫోటో పక్కన వచ్చిందంటే అధికారంలో భాగమైనట్టే కదా, ఆయన వెనక్కి కాదు కదా, ఆయనతో నడుస్తున్నట్టే కదా. నా ఆలోచనలు పవన్ ఆలోచన ఒకటే అని చెప్పి అన్నట్టే కదా. మరి ఇదే వంగవీటి రంగా గారి కుమారుడు రాధా వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? పొమ్మనకుండా ఎందుకు పొగబెట్టారు? ఎందుకు ఆయన టీడీపీలో చేరాడు? ఎందుకు ఆయన సైలెంట్ అయ్యాడు? మరి అప్పుడు ఈ ఆశా కిరణ్ గారిని ఈ ప్రోత్సహించి తెర వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు ఏమయ్యారు? మరి అదే సమయంలో ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశాడు? ఆయన పేరు కూడా గెజెట్లో మార్చుకొని పద్మనాభరెడ్డిగా మారిపోయాడు కదా. ఆయన శకం అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి తేవాలి కదా అనే ఉద్దేశంతో ఈమెను ప్రవేశపెట్టినట్టుగా చాలామంది అనుకుంటున్నమాట. ఓకే, అంటే ఆమె వేదిక మీద నుంచి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాన్ని సృష్టించాలనుకున్నారు కొంతమంది. కనీసం మాకు వేదికను ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు, 2 సార్లు మార్చి 3వ వేదికను ఇచ్చారు అని చెప్పింది. అంటే డైరెక్ట్గా అధికార పక్షం మీద బాణాన్ని సంధించినట్టేగా. అంతేకాదు అధికార పార్టీని, మరి ఇదే అధికార పార్టీని ఆశా గారు అన్నప్పుడు 2019-24 మధ్య మీ నాన్నగారి పేరు విజయవాడకి పెట్టినప్పుడు ఇది విజయవాడలో రంగానాడు అప్పుడు పెట్టారు కదా, కాపునాడు సమావేశాలు పెట్టారు కదా, జనం తండోపతండాలకు వచ్చారు కదా. మరి అదే విజయవాడలో పెట్టొచ్చు కదా, తాడేపల్లి దగ్గరే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్నగారి పేరు ఎందుకు పెట్టలేదు? మా నాన్నగారి ఫోటో మాత్రం ఎలక్షన్ కావాలి కదా అని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు ఆశా గారు? అప్పుడేమో వైసీపీని అడగరు, ఇప్పుడేమో కూటమిని అడుగుతారు. పర్మిషన్స్ ఇవ్వలేదన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారికి సార్ జనం అంత అమాయకంగా ఉంటారంటారా? ఏం లేదు సార్. ఎందుకంటే మీరు చూడండి, ముద్రగడ పద్మనాభం గారు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. ఒక రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ స్లాట్ అన్నట్టుగా ఆయన వెళ్ళి వైసీపీ కూటమిలో చేరిపోయిన తర్వాత మొదట్లో ఆయన ఒక స్వతంత్రంగా కాపు లీడర్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడూ అయిందనుకోండి. సో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యి కాపుల కోసం మాట్లాడుతున్నట్టుగా గిన్నెలు కొట్టి తప్పేళ్ళలు కొట్టి అన్నీ కొట్టారు 2014-19 కాలంలో. 19 నుంచి 24 వరకు కామ్ అయిపోయారు. మళ్ళీ 24 ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆయన అని చెప్పేసి అన్నారు. సో ఆయన అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఒక ఇండిపెండెంట్గా వచ్చి కాపులకు నేనే ప్రతినిధి, పవన్ కళ్యాణ్ కాదు ప్రతినిధి అన్నప్పుడు అక్కడి నుంచి ఆయన వల్ల కాకి చివరికి పార్టీలో చేరారు. చివరికి పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. చివరికి ఆయన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అస్త్రం 2 తీస్తున్నారు ఆశా కిరణ్ పేరుతోటి. ఈ అస్త్రం 2 ఎంతకాలం ఉంటుంది? ప్రజలు నమ్ముతారా? వాస్తవానికి ఇవాళ సార్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రోజులు కాదు కదా ఇవి. ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మే అవకాశం లేదండి. సాధ్యంగా పవన్ వైపే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు. ఆయన్ని ఈ కాపు కమ్యూనిటీ, కాపు తెలగ బలిజలు విస్తరించున్నారు 22%. వీళ్ళంతా ఏంటంటే అధికారం ఎప్పుడైనా మాకు ఒక నాయకుడికి వస్తుందంటే చిరంజీవి గారు ప్రయత్నం చేసిన తర్వాత, ఆయన రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అందుకని సాలిడ్గా కూటమికి వేశారు. ఏ రోజుకైనా నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా ఎప్పటికైనా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనే ఆశ వాళ్ళలో ఉంది. వాళ్ళతో పాటు బీసీ ఎస్టీ మైనార్టీలో కూడా ఉంది. కాబట్టి వాళ్ళు అన్నదమ్ములాగండి ఒకళ్ళొకళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు, ఒక్కొక్కరు కలిసిపోతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక నాయకుడిగా ఎమర్జ్ అయిన మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అస్త్రాన్ని తీసి ఎట్లయినా ఇది వైసీపీకి మేలు కలగడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది తప్పితే ఇప్పటికిప్పుడు కొంతమంది కాపులు, కొంతమంది ఒక వర్గం ఆమె మీద ఏదో కుట్ర చేస్తున్నారు చాలామంది అని మాట్లాడుతున్నారు. ఆమెను వస్తుంటే ఆమెను అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతమంది దీని మీద ఎస్పెషల్లీ కాపు నాయకుల్లో కొంతమంది కూడా ఆమె వెనక ర్యాలీ అవుతున్నారు.
ఎట్లా చూడాలి? కాపు నాయకులు ర్యాలీ అయ్యే కాపు నాయకులు కావచ్చు, లేదు ఆ మీద కుట్ర జరుగుతుందని సానుభూతి వచనాలు పలికే కొంతమందిని చూసి కావచ్చు, ఏం మాట్లాడారు? ఈ అవకాశాన్ని కూటమి చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపుల్ని సామాజిక వర్గంగా రిజర్వేషన్ల పరంగా వాళ్ళకి రావాల్సిన వాటాని ఒక ఫ్రెష్గా కమిషన్ అయినా వేసి చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ రోజు వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి సాంఘిక సంక్షేమ సాధికారతలో భాగంగా కాపులు చేరుస్తామని అడగకుండానే మైనార్టీలకు ఇచ్చారు, కాపుల్ని పక్కన పెట్టారు. తర్వాత వైసీపీ వచ్చి చేస్తామని చెప్పింది చేయలా అట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం అయితే అసెంబ్లీలో చేశాడు. మరి ఇప్పుడు ఈ కూటమి వచ్చినప్పుడు డెఫినెట్గా కాపులకి లార్జెస్ట్ 95% సాలిడ్గా నిలబడ్డారు కాబట్టి ఆ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి బెనిఫిట్ చేసేట్టు చేయాల్సిన బాధ్యత ఉన్నది. 2, సరే అంతకుముందు ఆయన చేయలేదు, ఆ జిల్లాకి పేరు పెట్టలేదు, ఆ పేరు పెట్టే అంశం కూడా ఒక కమిటీ వేసి ఈ కూటమిలో ఉన్న కాపు నాయకులతో కూడా కమిటీ వేసి, కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చినరాజప్ప, కమిటీ వేసేసి వాస్తవాలు బేరీజు వేసుకొని వాళ్ళ కోరికను కూడా సానుకూలంగా పరిశీలించి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మేము ఉన్నాము అనే కూటమి భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఇంకొక లేయర్ ఫామ్ కాకుండా సాలిడ్గా కూటమి వైపు కాపులు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. రైట్. మొత్తం మీద అయితే ఒకవైపు ఇటువైపు నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. అంటే చిన్నదే కదా అని వదిలేసే పరిస్థితి లేదు, అట్లని చెప్పేసి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవసరము లేదు. కానీ ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని కొంతవరకు అసంతృప్తుల్ని అడ్రస్ చేయగలిగితే, సో ఆశా కిరణ్ లాంటి వాళ్లకు, సో వాళ్ళు అంటే ఒక రంగా గారి, స్వర్గీయ రంగా గారి కుమార్తెగా ఆమెకు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తే ఆదరణ కూడా ఉంటుంది. కానీ రాంగ్ స్లాట్లోకి వెళ్ళకూడదు. ఆ రాంగ్ స్లాట్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే అవకాశాన్ని ఇవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఆశా కిరణ్ బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేర్చే ఒక కిరణం కావాలని మనం ఆశిద్దాం. నమస్తే. నమస్కారం.